వెల్కమ్ టు అవర్ డ్రీమ్ హౌస్. ఇంకా అయితే ఇక్కడ 100 సంవత్సరాల క్రితం దొంగలు గుడిని పడగొట్టారంట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూసిల్లు కదా, నా కళ నెరవేరిందా? మా ఇందిరమ్మ ఇల్లు. గాయ్స్, ఇప్పుడు నేను తాళం తీస్తానని చెప్పి ఏదో అనుకునేరు. అది నా ఇల్లేం కాదు, నాది అనుకునేరు. నాది కాదు. మనందరి కోసం ఇందిరమ్మ ఇల్లు నమూనా చూపెడదామని చెప్పి వచ్చిన. బట్ మన దురదృష్టం, కాంట్రాక్టర్ దగ్గర ఉందట తాళం వేసుకొని ఇల్లు. అయితే నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఓపెన్ చేసి చూపెట్టడానికి. కానీ ఇల్లు మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి. దగ్గరుండి మరీ చూసిన. నా కళ్ళతో మీకు అంత అందంగా చూపెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపెడతా. ఒకటి ఫ్రెండ్స్, ఇల్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. కరెక్ట్గా 500 స్క్వేర్ ఫీట్స్లో కట్టిన ఇల్లు ఇది. పేద మధ్యతరగతి వాళ్ళకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నేను 400 స్క్వేర్ ఫీట్స్ 600 స్క్వేర్ ఫీట్స్ నాకు సరిపోద్దా అని అనుకునే వాళ్ళు మాత్రం ఇలా అనుకోకండి. సరిపోద్ది, పక్కా సరిపోతుంది. 4 కాదు 10 మంది ఫ్యామిలీ ఉన్న సెట్ అవుతుంది. ఇది వరకు మనం 1, 2 రూములు లేకుంటే ఒక గుడిసె, ఒకటి కూలిపోయిన ఇల్లు ఉన్నోళ్ళమే. అలా ఉన్న వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుందంటే ఈ కొత్తగా ఇదంతా ఏందండి, ఈ చాదస్తాలు కాకపోతే మొత్తమే ఇల్లు లేని దానికన్నా ఏదో ఒకటి నయమే కదా ఫ్రెండ్స్. ఇదివరకు మనం గుడిసెల్లో కిరాయి కొంపల్లో ఉన్నప్పుడేమో బాగుందా, ఒక్కటే రూము ఉంటుంది మనకి. ఫ్యామిలీ 4 5 ఒకటే రూములు ఉండి మిగిలిన వాళ్ళు ఇవాళ ఫ్రీగా వస్తుందని నోటితోటే సరిపోదని చెప్పి అట్లా అంటారు. అలాంటిది ఏం ఆలోచించకండి. 100% అందరికి సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇల్లు నమూనా ఎక్కడుందంటే హుస్నాబాద్. పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కాన్స్టిట్యూషన్. అలా హుస్నాబాద్ పురపాలక సంఘానికి బ్యాక్ సైడు, అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది పక్కనే. ఆ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వచ్చిందన్నమాట. కరెక్ట్ బ్యాక్ సైడే ఉంది. ఎవరైనా కావాలి చూస్తామని అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి. ఇది కరీంనగర్ రోడ్కు ఉంటుంది. హుస్నాబాద్ నుండి కరీంనగర్ రోడ్లో ఉంటుంది. దాని పక్కనే ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. మేము రిటర్న్ అవుతుంటే ఆకలి వేసింది బాగా. అయితే బిర్యానీ తీసుకొని తిందామని రోడ్డు పక్కన ఇట్లా ఆగినాం. అయితే బిర్యానీ షూట్ చేస్తా అంటే మా బ్యాక్ సైడు ఏదో పాత గోడలు ఏదో ఇల్లులా కనపడ్డది, బండలతో టోటల్గా. ఏంటా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసినాం. ఒకసారి చూడండి మీరు వీడియోని. చూడండి, అక్కడ ఇది శివలింగం, ఇదేమో గణపతి దేవుడు. ఎంతో దూరం నుంచి చూసినాం కదా, అదే అన్నమాట. దీని పక్కనే చెరువు ఉంది. మనం ఇంతకుముందు కూర్చుంది అక్కడ కూర్చున్నాం, అక్కడ తిన్నాం. అయితే ఇక్కడ 100 సంవత్సరాల క్రితం దొంగలు పడగొట్టారంట. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. మీకు ఈ స్టోరీ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చేస్తా. అలాగే ఇందిరమ్మ సిరీస్ పైన ముగ్గు పూసినప్పటి నుంచి ఇళ్ళకి వచ్చే వరకు ఎంత ఖర్చు అయిందో ఎవ్రీడే ఒక వ్లాగ్తో మీ ముందుకు వస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ గాయ్స్.